హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. ఆయన కొద్ది రోజుల క్రితం భీమవరంలో కార్యకర్తల సమావేశం సందర్భంగా చెప్పింది, టీడీపీతో పొత్తు అంశాన్ని భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకొచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు చీవాట్లు పెడుతున్నారు. చీవాట్లు తినాల్సి వస్తోంది. చీవాట్లు తిని రకరకాలుగా బ్రతిమాలి పొత్తుకు ఒప్పిస్తున్నాను అంటూ ఓ ప్రకటన చేశారు ఓపెన్గానే. సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో మాట్లాడి వచ్చిన తర్వాత కూడా పొత్తులపైన క్లారిటీ రాకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఇక కూటమిలోకి వచ్చే అవకాశం లేదు అనే ఒక చర్చకు తెరలేపుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీ అభ్యర్థుల ప్రకటన జరిగింది. జనసేన టీడీపీ అభ్యర్థుల ప్రకటన జరగడంతో ఇక భారతీయ జనతా పార్టీ రాదేమో, భారతీయ జనతా పార్టీ నో చెప్పిందేమో, లేదా భారతీయ జనతా పార్టీ పెట్టిన కండిషన్స్కి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోలేకపోతుందేమో, అందుకే ఈ ప్రకటన చేశారేమో లాంటి విశ్లేషణలు వస్తున్నాయి. సో దీనికి పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ సమాధానంగా ఉంది. పవన్ గారు రాసిన లేఖ ఏంటి అంటే, ఆయన కొద్దిసేపటి క్రితం ఒక బహిరంగ లేఖ రాశారు. జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తును ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మొదటి లైనే, జనసేన టీడీపీ పొత్తుకు భారతీయ జనతా పార్టీ శుభాశీస్సులున్నాయి. వైసీపీ విముక్త రాష్ట్రమే ప్రథమ ఎజెండా. పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవు. పార్టీ ఉన్నతి కోసం పనిచేసిన వారికి వచ్చే ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఉంటుంది. ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక లేఖను పార్టీ అఫీషియల్గా ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేసింది. సో ఈ లేఖలో చెప్పిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, పొత్తుకు భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయని. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, పొత్తులకు సంబంధించి ఎవరూ ప్రశ్నించలేని, ఎవరికి అర్థం కాని, ఈవెన్ భారతీయ జనతా పార్టీకి అర్థం కానీ, ఈవెన్ జనసేన పార్టీకి అర్థం కానీ, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి అర్థం కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక సామాన్య వ్యక్తులకు కూడా అర్థం కానీ ఒక రకమైన పొత్తుకు జనసేన పార్టీ తెరలేపింది. జనసేన భారతీయ జనతా పార్టీతో ఉంది, భారతీయ జనతా పార్టీ జనసేనతో ఉంది. మేమిద్దరం ఒకరితో ఒకరు పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. సీట్ల సర్దుబాటు తెలుగుదేశం పార్టీతో చేసుకుంటున్నారు. సీట్ల సర్దుబాటు ప్రకటన తెలుగుదేశం పార్టీతో చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ 24 సీట్లు ఇచ్చింది జనసేన పార్టీకి. మరి భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏంటి? భారతీయ జనతా పార్టీ పొత్తు ఎలా? 3 ఎంపీ స్థానాల్లో మాత్రమే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేయాలి, 22 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి యాజ్ ఆఫ్ నౌ. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తులో రాకపోతే పరిస్థితి ఏంటి? జనసేన పార్టీ ఎక్కడెక్కడ ఇప్పుడు ఆ 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి ఏంటి? వీటన్నిటిని కన్వీనియంట్గా రాజకీయ పార్టీలు దాచేస్తున్నాయి. ఓ పార్టీతో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ, ఇంకో పార్టీతో కేంద్ర స్థాయిలో మేము పొత్తులో ఉన్నామని చెప్తూ ఒక అర్థం కాని రాజకీయాన్ని జనసేన పార్టీ చేస్తోంది. ఈ అర్థం కాని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన టీడీపీ అభ్యర్థుల జాబితా రావడంతో ఇక బీజేపీ కూటమిలోకి రాదు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇటువంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో అలా ఏం లేదు, బీజేపీ ఆశీస్సులు మాకున్నాయంటే పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఆశీస్సులు అంటే అర్థం ఏంటి? మీరిద్దరు కలిసి పనిచేయండి, మేము ఇక్కడి నుంచి పైనుంచి ఆశీర్వదిస్తామని చెప్పడమా? లేదు మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పడమా? మన ముగ్గురం కలిసి పనిచేద్దామని చెప్పడమా? వైసీపీని ఓడించడం, వైసీపీని గద్దెదించడం అనేది కేవలం 2 పార్టీలకు సంబంధించిన ప్రథమ కర్తవ్యమా? భారతీయ జనతా పార్టీ కర్తవ్యం కూడానా? భారతీయ జనతా పార్టీ కర్తవ్యం కూడా అయితే భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖలో మొదటి లైన్ ఉండాల్సింది, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలోకి వస్తుందని ఆశిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం. ఇటువంటి ఏం లేవు. భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. ఆశీస్సులు ఏంటి? ఆశీస్సులు అంటే అర్థం ఏంటి? 3 పార్టీలు కలిసి పనిచేయాలనుకున్నప్పుడు, 2 పార్టీలు మాత్రమే కలిసి పనిచేస్తున్నప్పుడు 3వ పార్టీ వచ్చి చేయగలపాలా, పైనుంచి చేయలేపి ఆశీర్వాదం ఇవ్వాలా? ఇది ఎక్కడ దేశంలో ఎక్కడ ఎప్పుడు ఎటువంటి ఏ సందర్భంలోనూ లేని ఒక విచిత్రమైన పొత్తుకు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తెరలేపుతోంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ పవర్లో లేరు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఉంటారని మెజారిటీ ప్రజలు నమ్ముతారు కాబట్టి ఆయన ప్రశ్నించలేకపోతున్నారు. నిజానికి జనసేన పార్టీ చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధినేతే చెప్పిన చాలా విషయాలను ఆయన కాంట్రడిక్ట్ చేస్తున్నారు. గతంలో 20-25 సీట్లు ఇస్తామంటే ముష్టి పడేస్తామంటే పని చేస్తామా అని చెప్పారు. ఇప్పుడు 24 సీట్లకు ఒప్పుకున్నారు. గతంలో 3 వంతుల స్థానాలు పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 24 స్థానాలకు ఒప్పుకున్నారు. గతంలో మా గౌరవప్రదమైన నంబర్ ఉండేలా చూసుకుంటాను అన్నారు. ఇప్పుడు 24 స్థానాలకు ఒప్పుకున్నారు. గతంలో అధికారం లేకుండా ఎవరికో ఊడిగం చేయడం కోసం నేను లేను అన్నారు. ఇప్పుడు అధికార పంపిణీకి సంబంధించి, పవర్ షేరింగ్కి సంబంధించి ఏంటంటే సమాధానం చెప్పట్లేదు. ఇటువంటి ఒక 1,00,000 ప్రశ్నలు 1,00,000 మాటలు గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాటికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సంబంధం లేకుండా ఉంది. ఎందుకు ఒప్పుకున్నారు మా వాళ్ళు? ఏం ఆశించి ఒప్పుకున్నారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దింపడం అనే ఒక ఎజెండా పవన్ కళ్యాణ్ మాత్రమే చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దింపడం కోసం జనసేన పార్టీ మాత్రమే త్యాగాలు చేయాలా? తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేయదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దించితే ముఖ్యమంత్రి అయ్యే చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు సీట్ల త్యాగం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా. మేము సీట్లు త్యాగం చేసి ముఖ్యమంత్రి పీఠము త్యాగం చేసి వైసీపీని దించి ఏం సాధించాలి? సగటు జనసేన కార్యకర్తల అభిప్రాయం. బహుశా అధినేత ఏం చెప్తే అదే అని పదే పదే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉండదేమో. కానీ గడిచిన 6 నెలలుగా ఏడాది కాలంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చూసిన తర్వాత 4 జిల్లాల్లో ఆయన వారాహి యాత్ర నిర్వహించిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో చాలామంది బయటకు వచ్చి ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఒక ఆశతో పనిచేస్తూ వచ్చారు. 50-60 సీట్లు గ్యారెంటీగా పవన్ కళ్యాణ్ తీసుకుంటారు లాంటి ఆశలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళందరి ఆశలపైన పవన్ కళ్యాణ్ గారు నీళ్లు చల్లడంతో భవిష్యత్తులో పార్టీ విస్తరణకు సంబంధించి ఆలోచన చేసినా, భవిష్యత్తులో పార్టీని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని ఆయన చెప్పినా, ఆయన మాటలు చెప్పినా మిగతా వాళ్ళు ఎవరి నుంచి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకుని నియోజకవర్గంలో నిలబడి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సంబంధించిన అవకాశం వస్తుంది అని బిలీవ్ చేసే ఒక పరిస్థితి లేకుండా చేసుకున్నారు. అంతేకాదు ఇంకా 50 సీట్లు 60 సీట్లు ప్రకటించాల్సినవి ఉన్నాయి. కనీసం ఆ స్థానాల్లో 57 సీట్లు ప్రకటించాల్సి ఉన్నవి. ఆ స్థానాల్లో అయినా జనసేనకు సంబంధించిన స్టేక్ని ఇంకా పెంచుకుందాం, దాంట్లో కూడా మనకి సీట్లు వస్తాయనే మాట అక్కడ కనీసం దానికి సంబంధించిన ఓపెన్ కూడా చేసి పెట్టకుండా ఇంకా మా 24+3 27కి మేము కన్ఫై ఉన్నాం అనే మాటకు పవన్ కళ్యాణ్ గారే చెప్పేస్తున్నారు అదే మాట. సో బీజేపీ వచ్చినా రాకపోయినా, బీజేపీ వస్తే సీట్లు త్యాగం చేశారంటే ఒక అర్థం ఉంటుంది. బీజేపీ వచ్చినా కూటమిలోకి, బీజేపీ కూటమిలోకి రాకపోయినా మా నంబర్ ఇదే. బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి మేము సీట్లు త్యాగం చేస్తామని చెప్పిన మాటకి బీజేపీ వచ్చినా రాకపోయినా ఇవే సీట్లు జనసేనకు ఉంటాయనే మాటకి కాంట్రడిక్షన్ ఉంటుంది. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈరోజు ఆయన అభిమానుల్ని, ఆయన కార్యకర్తల్ని, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళని, ఓ ప్రధానమైన సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా హర్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ హర్ట్ చేయడం ఓట్ల ట్రాన్స్ఫర్ జరగడానికి ప్రమాదంగా మారే అవకాశాలు లేకపోలేదు. గౌరవం లేకపోతే ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటూ నాయకులంతా మాట్లాడుతూ వస్తున్న క్రమంలో గౌరవం లేకుండా నేను పొత్తులకే వెళ్ళనని చెప్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ గౌరవం లేకుండా ఇన్ని తక్కువ సీట్లు తీసుకోవడం అనేది ఏ రకంగా సమర్థించుకుంటారు? పైకి వైసీపీని ఓడించడం అనే ఒక గంభీరమైన డైలాగులు కింది స్థాయి కార్యకర్తల్ని సాటిస్ఫై చేస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.